హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారా, సేఫ్గా ఉన్నారా అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ పొద్దున్న లేచి వచ్చేటప్పటికి ఇది ఫ్యూ డేస్ బ్యాక్ వ్లాగ్ అండి. లేచి వచ్చేటప్పటికి ఇలా బ్లూమింగ్ స్టార్ట్ అయింది. సొరకాయ మొక్క వేసానని చెప్పాను కదా, ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేనైతే. అసలు అన్ని మేల్ ఫ్లవర్సే వస్తున్నాయి అనమాట. ఫీమేల్ ఎప్పుడు వస్తుంది, కాయ ఎప్పుడు వస్తుంది, అసలు రౌండ్ వెరైటీగా పొడుగు వెరైటీగా చూడాలని ఎవ్రీడే వెళ్ళి చూసుకునేదాన్ని ఎంత పెరిగింది అని. అండ్ ఫైనలీ ఫీమేల్ అయితే వచ్చిందనమాట. సో హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాను. మాకు బీస్ అవన్నీ తక్కువ. అండ్ ఒకవేళ నేను పాలినేట్ చేయకపోతే అది మిస్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రూట్ పోతుందని ఇంకా పాలినేట్ మా హస్బెండ్తో చేపిస్తున్నాను. చెయ్యి, నీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. అండ్ ఇది పొడుగు సొరకాయ అనమాట. సో ఫైనల్లీ పాలినేట్ చేసాం అండ్ కాయ కూడా నిలబడింది. ఆ తర్వాత చాలానే వచ్చేసాయి. అండ్ ఇది చాలా లేట్ నైట్ పూస్తుంది అనమాట. బట్ మార్నింగ్ వరకు ఉంది. నేను లేట్ నైట్ మర్చిపోయాను దానికి పాలినేట్ చేయడం. అండ్ మీరు చూస్తే పై ఫింగర్ కూడా ఇంకొక ఫ్రూట్ స్టార్ట్ అయింది, మీరు చూసే ఉంటారు. ఇంకా మార్నింగ్ లక్కీగా విడ్చుకొని ఉంది కాబట్టి పాలినేట్ చేసాము. అండ్ ఈ ఫ్లవర్ వేరే వెజిటేబుల్స్ లాగా తొందరగా ముడుచుకోదు అనమాట. నైట్ లేట్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ కూడా అరౌండ్ 11 వరకు కూడా అలానే ఉందన్నమాట ముడుచుకోకుండా. సో దట్ ఇంకా పాలినేట్ చేసాం. అండ్ పైన కూడా 2-3 కాయలు అయితే వచ్చున్నాయి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావా? ఎలా ఉంది? బాగుందా? యమ్మీ ఉందా? థ్యాంక్ యూ చెప్ప అమ్మకి. వెల్కమ్. ఇంకోటి తీసుకురానా? యా యా బాయ్ బాయ్. అమ్మ పెట్ట. అండ్ ఆషిక్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట, తింటుంది. నేను ఇవి యూట్యూబ్ కోసం రికార్డ్ చేయడం మర్చిపోయాను. అండ్ ఆ రోజంతా కొంచెం హెక్టిక్గా బిజీగా ఉందన్నమాట. అండ్ పూజ కూడా చేసుకున్నాను. ఈ క్లాసెస్కి వెళ్ళడం ఏమో కానీ అస్సలు ఫుల్ ఆన్ బిజీ అయిపోయింది లైఫ్. అందుకే వ్లాగ్స్ కూడా అంతగా పెట్టట్లేదు. అండ్ ఇక్కడ దక్షిత్కి బాంజూస్ మ్యాథ్స్ క్లాస్ తీసుకుంటున్నాను అనమాట. మీకు అంతకుముందుకు కూడా చెప్పాను, అప్పుడప్పుడు డెమో క్లాసెస్ ట్రై చేస్తూ ఉన్నా. అసలు వాడికి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ వాడు ఎంతవరకు వాళ్ళు చెప్పేది వింటున్నాడు, ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఇవన్నీ అన్నట్టు. సో సెషన్ నేను పర్టికులర్ టైంకి తీసుకున్నాను, మా టైమింగ్స్లో సింక్ అయ్యేలాగా. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకో 5 minutes ఉంది లాగిన్ అయ్యి అవంతా చేస్తున్నాను. అండ్ వాడు మంచి ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఆ కీబోర్డ్ అంతా నొక్కుతూ ఉన్నాడు అనమాట. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Wow. 18. Good evening. How are you, Dakshit? I'm fine, thank you. I'm fine, thank you. How are you అని చెప్పు. Actually, How are you? Dakshit, start the class. Can you tell? అండ్ టు మై సర్ప్రైజ్ దక్షిత్ అయితే నిజంగానే వాళ్ళ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ వాడికి తెలిసినవి నేను చెప్తూ ఉన్నాను అనమాట, ఇవి తెలుసు అవి తెలుసు అని. సో అలా వాళ్ళు ఆ టెక్నిక్స్ యూజ్ చేసి చెప్పడం, ఇంట్రెస్టింగ్గా చేయడం నాకు బాగా అనిపించింది. అండ్ మీ అందరికీ తెలుసు కదా, బాంజూస్ ఫౌండర్ వచ్చేసి నీలకంఠ భానుప్రకాష్, వరల్డ్స్ హ్యూమన్ ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటర్గా బాగా రికార్డ్ తెచ్చుకున్నారు ఆయన. అండ్ వీళ్ళ కోర్సెస్ నాకు ఎందుకు డిఫరెంట్గా అనిపించాయి అండ్ మీ అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, వాళ్ళు రియల్ లైఫ్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తూ కిడ్స్ని మెంటల్గా ట్రైన్ చేస్తున్నారనమాట, చాలా తక్కువ టైంలోనే క్యాలిక్యులేట్ చేసేలాగా. అండ్ ఇంకొక విషయం, ఈ కోర్స్ వచ్చేసి 5 years నుంచి 15 years పిల్లలకండి. మీరు ఇండియాలో లేకపోయినా వేరే కంట్రీస్లో లైక్ USA కానీ యూకే, ఆస్ట్రేలియా ఎక్కడున్నా సరే మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు, కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకొని. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రీ ట్రయల్ క్లాస్ అయితే ఇస్తారు. అండ్ ఇప్పుడు సమ్మర్ స్పెషల్ వెకేషన్ ఆఫర్ ఏదో జరుగుతుందండి, 30% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఫస్ట్ 100 పీపుల్కి రిజిస్ట్రేషన్లో డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో మన సబ్స్క్రైబర్స్లో వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడే ఒక ఫ్రీ డెమో క్లాస్ అయితే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా షేర్ చేస్తారు. అండ్ దక్షిత్లో ఇంప్రూవ్మెంట్ చూసి నాకైతే బాగా అనిపించింది అప్పుడప్పుడు ఇలా తీసుకోవడం. అండ్ ఈ కోర్స్ 5 to 15 years వాళ్ళకనమాట. సో హోప్ మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. Yes. Next number. 18. Next number. 19. Good boy. Next number. 100. 100. 100.
So you did it nicely. I will give One, you 5 fingers. 3. Take 5 fingers. One, open 5 fingers first of all. Open 5 fingers. 5. 5. 5 fingers open And చేయి. 3 fingers now. Count it. 3. 1. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మిక్స్ ఆఫ్ ఫ్యూ డేస్ ఉంటాయండి. సో మేము ఒకరోజు ఇక్కడ మేము ఉండే ప్లేస్లో ఇండియన్ ఫెస్ట్ జరిగిందనమాట. సో దానికి వెళ్ళినప్పుడు పర్ఫార్మెన్సెస్ అవి జరిగాయి. ఇండియన్ ఫెస్ట్ అంటే జర్మనీలో ఎస్పెషల్లీ ఇలాంటివి చాలా తక్కువ చూసేది. అండ్ ఉన్న వాటిల్లో ఈ ఇయర్ చాలా బాగా అనిపించింది. మేము అందరం వెళ్ళాము. అండ్ అషి అండ్ దక్షిత్ అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మేము ఫస్ట్ రోలో కూర్చున్నాం అనమాట. మంచి సన్నీగా ఉంది. బట్ ఆ డ్యాన్స్లు అవన్నీ చూస్తూ పిల్లలు ఇద్దరు మా ఇద్దరు పిల్లలకి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రెండు ఇష్టము. బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే వాళ్ళని ఆపడం కష్టం అనుకున్నాను, కానీ పర్ఫార్మెన్స్లు అన్నీ కూర్చొని నీట్గా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్లు అయితే. అండ్ ఎస్పెషలీ నాకు భరతనాట్యం అదంతా చాలా ఇష్టం. 10th క్లాస్ వరకు నేర్చుకున్నాను. బట్ తర్వాత ఇంకా నేర్చుకోలేకపోయాను. అండ్ ఎందుకో చాలా ఎమోషనల్గా అయిపోయి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసింది. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నేను ఇప్పుడు జర్మన్ క్లాస్కి వెళ్తాను, చాలాసార్లు వీడియోస్లో చూపించాను కదా, రిగ్మా, వాళ్ళ అమ్మాయి ఆ రోజు పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. 4 days జరిగింది. సో అందులో ఒక రోజు తను పర్ఫామ్ చేసే రోజు రమ్మంటే ఇంకా వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ తను కూడా చాలా బాగా చేసింది క్యూట్గా. మీకు యాడ్ చేస్తాను చూడండి. మ్యూజిక్ అయితే పెట్టలేను కాపీరైట్ వల్ల, బట్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం కొంచెంగా షూట్ చేశాను అనమాట. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చూడండి, ఒక బ్యాచ్ ఉన్నారు, ఆవిడ ట్యూటర్ అనమాట. ఆ బ్యాచ్ మొత్తంలో తనే చిన్న పిల్ల. నేను జూమ్ చేసి చూపించాను కాబట్టి అంతగా అనిపిస్తుంది, కానీ స్టేజ్ మీద చిన్న ఒడితి పిల్లలా ఉంది. బట్ ఎక్స్ప్రెషన్స్ కానీ వచ్చే మ్యూజిక్కి వాళ్ళు ఒక ఆర్ట్ని చూపిస్తున్నారు అనమాట. ఇది కన్నడ రిలేటెడ్ మ్యూజిక్ ఇది. సో దాంట్లో ఒక కృష్ణయ్యది వేసి చూపిస్తున్నారు అనమాట. అసలు తను ఎంత బాగా యాక్ట్ చేసిందో, అసలు ఆ ఏజ్లో తనకి ఏం అర్థమైందో అని అనిపించింది నాకైతే. అండ్ ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన ఇండియన్స్ వచ్చి వాళ్ళు నేర్చుకున్న పర్ఫార్మెన్స్లు అన్నీ చూపిస్తూ ఉంటే నాకు భలే అనిపించింది. అంటే ఎస్పెషలీ నార్మల్ డ్యాన్స్ కాకుండా ఇలా భరతనాట్యం, కూచిపూడి, ఇలా డిఫరెంట్ కథక్, ఇన్ని డిఫరెంట్ స్టైల్స్లో చూసేటప్పటికి చాలా బాగా అనిపించింది. నాకైతే డ్యాన్స్తో చాలా మంచి అనుబంధం ఉందంటే నాకు చాలా ఇష్టం అనమాట, ఇంట్రెస్ట్ కూడా. టైం కుదిరితే నేర్చుకోవాలి, బట్ చూసి కూడా బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఆ రోజు పిల్లల పర్ఫార్మెన్స్ అయితే చాలా ఉన్నాయి. నాకు అన్నీ పెట్టాలనిపించింది, కానీ కొన్ని మాత్రమే షూట్ చేశాను నేనున్న టైంలో. Also from team Vaividya. This very cute girl, 7-year-old girl who is going to perform semi-classical dance for us. Ja, ihr seht schon, eine wunderschöne, zuckersüße junge Dame. 6 years old, okay. Meine Damen und Herren, hier ist die Ila für euch mit einem semi-classical dance. Bitte einen riesen Applaus. సో తినే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇలా. సో తన పర్ఫార్మెన్స్ నేను ఫస్ట్ టైం చూడడం. తను 5 years నుంచో 4 years కంప్లీట్ అయ్యాకో నేర్చుకోవడం స్టార్ట్ చేసింది అనమాట కేరళలో. ఇక్కడికి వచ్చాక కూడా కంటిన్యూ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది, ముద్దుగా ఉంటుంది. అసలు ఆ మేకప్ చూసి భలే అనిపించింది ఆ రోజు. అండ్ వాళ్ళ మమ్మీని చూపిస్తాను చూడండి, తను డ్యాన్స్ చేస్తుంటే వెనకాల నుంచి మురిసిపోతుంది. నాకు అనిపించింది మామ్స్ అందరికీ ఎంత ప్రైడ్ మూమెంట్ కదా. అండ్ నేను అనుకుంటూ ఉన్నా అసలు అషి ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎప్పుడు చూస్తానా అని. అందరు ఆడపిల్లలే చాలా వరకు భలే చేశారు అసలు. అండ్ అషిని ఎప్పుడెప్పుడు జాయిన్ చేద్దామా, తనకి ఇంట్రెస్ట్ అనమాట డ్యాన్స్ అంటే. సో ఎవ్రీ మామ్ ఇలానే థింక్ చేస్తారేమో కదా. సో వాళ్ళ ఇష్టాలు కూడా వాళ్ళ పిల్లల్లో చూడాలి అని అనుకుంటారు కదా. సో తన పర్ఫార్మెన్స్ అయితే కొంచెం చిన్న బిట్ షూట్ చేశాను. హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము. అండ్ సమ్మర్లో మాకు 10 అయినా సరే చీకటి పడదు, క్లైమేట్ అలా ఉంటుందన్నమాట.
అండ్ బయట అయితే భలే ఉంటుంది స్కై, సమ్మర్ కదా, సో డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీడే. నేను మా బాల్కనీలో నుంచొని ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే సమ్మర్ ఈవినింగ్స్ చాలా బాగుంటాయి. అంటే నైట్ అయ్యే కొద్దీ చల్లగా ఆలేస్తూ ఉంటుంది కదా. అండ్ కొంచెం లేట్గానే కాఫీ తాగాము, ఎందుకంటే ఈవినింగ్ అసలు అవ్వలేదన్నమాట, బయటికి వెళ్ళాం కదా. సో లేట్ అయిపోయి ఇంక ఇంటికి వచ్చాక వేడిగా బాల్కనీలో కూర్చొని మంచి కాఫీ అయితే ఎంజాయ్ చేయాలి ఏ టైం అయినా సరే. అండ్ ఇంకా మా డిన్నర్స్ అన్నీ అయిపోయి ఇంకా పిల్లలు మంచి ఎనర్జెటిక్గా ఉన్నారనమాట. ఇంకా ఇంటికి వచ్చిన కానీ డాన్సులు. అషి అయితే మామూలుగా ఉండదు, ఇంకా వాళ్ళ డాడీ కూడా కలిపి అల్లరి చేస్తారనమాట. ఇలా డాన్సులు వేయడం, మ్యూజిక్ పెట్టుకొని ఇంకా కొట్లాడుకోవడం అన్నీ కలిసి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ కూడా అంతే, ఇంకా ఇల్లంతా రచ్చ చేస్తారనమాట. ఇంకా వాళ్ళు పడుకున్నాక మళ్ళీ ఇంకొకసారి ఇల్లంతా సర్దుకోవాలి. సో ఇలా మా డేస్ అయితే జరుగుతున్నాయి అండ్ చాలా హెక్టిక్గా ఉన్నాయి. అండ్ చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి మంచివి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుని, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని మంచి వ్లాగ్స్తో మీ అందరి ముందుకే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.